ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధాత్మదేవుడా, మీకు వందనాలు ప్రభువా. నిలబడుతున్నదైతే మాట్లాడుతూ మీద నాయన నా నోటిని బోరుగా వాడుకోండి. పరిశుద్ధాత్మదేవుడు నడిపింపు దయచేయండి. వినేవాళ్ళు గొప్ప గ్రహింపుడు దయచేయండి. మీ నామానికి మీరు మహిమను తెచ్చుకుంటారని యేసు క్రీస్తు నామకు ప్రార్థన వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియచేయుచున్నాను. ఈరోజు యేసు క్రీస్తు వారు మనకిచ్చిన వాక్కు లేదా అంశం ఏంటంటే దేవుని మందిరమే పరలోకపు గవిని. ఈరోజు యేసుక్రీస్తు వారు మనకిచ్చిన వాక్కు లేదా అంశం ఏంటంటే దేవుని మందిరమే పరలోకపు గవిని. ద టెంపుల్ ఆఫ్ గాడ్ ఈజ్ ద టెంపుల్ ఆఫ్ హెవెన్. వాక్య ధ్యానం కొరకు ఆదికాండము 28వ అధ్యాయము 16-17 వచనం చదువుతాను చూడండి. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయిననుకొని భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకోనేను. హల్లెలూయా. ఇప్పుడు చదువుకునే లేఖన భాగంలో మనం గమనించినట్లయితే ఒక కుటుంబం గురించి మనం ముందుగా తెలుసుకోవాలి. ఏంటి ఆ కుటుంబం అంటే ఇస్సాకు తన భార్య రెబెకా, వీళ్ళిద్దరికీ కవల పిల్లలు ఏశావు మరియు యాకోబు. అయితే ఏశావు తండ్రి మాట కానీ తల్లి మాట కానీ సరిగ్గా వినట్లేదు. వాళ్ళ మాట వినకుండానే అన్య స్త్రీని పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొచ్చారు. ఆ అన్య స్త్రీల వల్ల వాళ్ళ కుటుంబంలో గందరగోళం అయిపోయింది. అదొకటి కాకుండా ఇస్సాకు మరి సరిగ్గా కళ్ళు కనిపించకుండా మరి ఏశావును ఆశీర్వదించాల్సింది యాకోబుని ఆశీర్వదించేస్తాడు. అయితే ఈ రెండు విషయాల్లో కూడా వాళ్ళ ఇంట్లో ఎంతో గందరగోళంగా ఉంది. ఏశావు తన తమ్ముడైన యాకోబు పట్ల ఎంతో మరి పగ కలిగి ఉన్నాడు. అందువలన తన తల్లి రెబెకా ఏమంటదంటే, హారాన్లో నా సహోదరుడు ఉన్నాడు, ఆయన దగ్గర నువ్వు వెళ్ళు, నీ అన్న కోపం నీ మీద నుంచి చల్లారు వరకు నువ్వు అక్కడే ఉండు, తర్వాత నేను నెమ్మదిగా పిలిపిస్తాను అన్నట్లుగా యాకోబుకు చెబుతుంది. యాకోబు కూడా ఇంకా తల్లి మాటను బట్టి వెళ్దామనుకుంటాడు. ఈలోపే తన తండ్రి అయిన ఇస్సాకు పిలుస్తాడు. పిలిచి ఎవరిని పిలుస్తాడంటే యాకోబుని పిలిచి, ఇదిగో నీ అన్న ఇలాగా హేతు కుమార్తెలను పెళ్లి చేసుకొని మా మనసులకు మనోవేదన కలుగజేశాడు, నువ్వు కూడా మరలా అటువంటి పరిస్థితి కూడా వెళ్తావేమో, అలా చేసుకోవద్దు. మన బంధువులు లేకపోతే మన రక్త సంబంధులు లేకపోతే మనకు సంబంధించిన వారు యెహోవా దేవుణ్ణి ఆరాధిస్తున్న వారు ఆ హారాల్లో మనకు ఉన్నారు, అక్కడికి వెళ్ళి నువ్వు అక్కడ వివాహం చేసుకో అన్నట్లుగా ఇస్సాకు యాకోబుతో చెప్పినట్లుగా మన వాక్యంలో చూస్తాం. అయితే తల్లిదండ్రుల మాటను బట్టి ఈ యొక్క యాకోబు ఈ యొక్క బెర్షెబాలో వీళ్ళు నివసిస్తున్నారు. ఈ బెర్షెబా నుంచి హారానికి ప్రయాణం కట్టాడు యాకోబు. హారానికి వెళ్తున్నప్పుడు చీకటి పడిపోయింది. మరి చీకటిలో ప్రయాణం చేయడము అంత మంచిది కాదు, కొంచెం ప్రమాదకరమే కదా. ఇప్పుడంటే మనకి స్ట్రీట్ లైట్లు మరి NH రోడ్లు మనకు ఉన్నాయి కాబట్టి అలగలగా మనం ప్రయాణం చేస్తున్నాం. కానీ ఆ రోజుల్లో అన్ని ఫెసిలిటీస్ మనకు లేవు. చీకటి ఉన్నప్పుడు వాళ్ళు అక్కడ ఆగిపోయి అక్కడ రెస్ట్ తీసుకొని వాళ్ళు మరలా తెల్లవారుజామున మన పొద్దున బయలుదేరుతూ ఉండేవాళ్ళు అనమాట. సో అటువంటి పరిస్థితి ఇక్కడ యాకోబుకి సంభవించింది. అయితే యాకోబు ఒక ప్రాంతానికి వెళ్ళి అక్కడే మరి చీకటి పడిపోయింది, మరి తెల్లారుజామున వెళ్దామని చెప్పి అక్కడే నిలిచిపోయాడు. ఆ నిలిచిపోయిన ఆ స్థలము లేదా ఆ ప్రాంతం పేరు ఏంటంటే లోజు. అయితే అక్కడ ఇక్కడ రెస్ట్ తీసుకుందాం, ఇక్కడ పడుకుందాం అని చెప్పి అక్కడ కొన్ని రాళ్ళు ఉంటే ఆ రాళ్ళలో ఒక రాయి తీసుకొని తన తలగడగా పెట్టుకొని అక్కడ ఆయన నిద్రపోతాడు. నిద్రపోయిన తర్వాత గాఢ నిద్రలోకి వెళ్ళిపోతాడు. గాఢ నిద్రలో ఉండగా మనకి కళలు వస్తాయి కదా, అలాగే యాకోబు కూడా ఒక కళ వచ్చింది. ఆ కళలో యాకోబుకి ఏం కనిపిస్తుందంటే ఒక నిచ్చెన కనిపిస్తుంది. ఆ నిచ్చెన ఎంత పెద్దదంటే భూమి మీద నిచ్చెనేస్తే దాని కొన ఆకాశానికి అంటిందంట. అంత పెద్ద నిచ్చెన ఆయనకి కనిపిస్తుందంట. కనిపించడమే కాకుండా ఆ నిచ్చెన మీద మరి దేవదూతలు ఎక్కుతున్నారంట దిగుతున్నారంట ఇట్లా కనిపించిందంట. ఆ నిచ్చెన పైనుంచి ఒక స్వరము మరి యాకోబుతో మాట్లాడుతుందంట. ఏంటి ఆ స్వరము అని మనం జాగ్రత్తగా చూసినట్లయితే, అప్పుడు అతడు ఒక కలగనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలబడి ఉండెను, దాని కొన ఆకాశమునంటెను, దాని మీద యాకోబు దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి. మరి యెహోవా దానికి పైగా నిలిచి, ఆ నిచ్చెనకు పైగా యెహోవా నిలిచంట, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడని యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమును ఇచ్చేదను, నీ సంతానం భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలెను అగును, నీవు పడమటి తట్టును తూర్పు తట్టును ఉత్తరపు తట్టును దక్షిణపు తట్టును వ్యాపించదవు, భూమి యొక్క వంశం అన్నీ నీ మూలముగాను నీ సంతానం మూలముగాను ఆశీర్వదింపబడును. ఇట్లాగా ఆ కలలో దేవుడు యాకోబును దర్శించి నేను ఆశీర్వదిస్తాను,
నీకు తోడుగా ఉంటాను అన్నట్లుగా ఒక ధైర్యాన్ని, ఒక మరి దేవుడు తోడుని అక్కడ ఆయన కలలో ఆయన దర్శిస్తున్నాడు అనమాట. అయితే యాకోబుకు మెలకు వచ్చిన తర్వాత ఆయనకి భయం వేసింది. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు అంటే అతను మెలకు వచ్చిన తర్వాత ఏమనుకుంటున్నాడంటే నిజంగా ఈ స్థలంలో యెహోవా ఉన్నాడు, అది నాకు తెలియకపోయిన అనుకొని అయ్యో నాకు ఈ విషయం తెలియట్లేదు, నిజంగా ఈ స్థలంలో మరి యెహోవా ఉన్నాడు అని భయపడి ఈ స్థలము ఎంతో భయంకరం, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. ఇదేంట అంటే దేవుని మందిరమే. మనం ఇప్పటిదాకా ఏమనుకున్నామంటే దేవుని మందిరం అంటే ఒక 4 జనాలు ఉండాలి, 4 గోడలు ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలి, మనం రకరకాలుగా దేవుని మందిరం అనుకుంటాం. కానీ యాకోబు మనకి ఏం చెప్తున్నాడంటే దేవుడు ఉన్న స్థలమే దేవుని మందిరము. మనుషులు ఉన్నా లేకపోయినా దేవుడు ఎక్కడైతే ఉంటాడో అది దేవుని మందిరం అని ఇక్కడ మనకి యాకోబు చెప్తున్నాడు. చూడండి, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకోనేను. అంటే పరలోకపు గవిని అంటే పరలోకపు ద్వారము, పరలోకపు మార్గము, పరలోకపు గేట్ అని అర్థం అనమాట. అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తే దేవుని మందిరమే పరలోకపు గవిని అంటే ఈ రోజుల్లో మనము మందిరాలకు వెళ్తూ ఉంటాం కదా, ఆ మందిరాన్ని దేవుడు దేనితో పోలుస్తున్నాడంటే పరలోకపు ద్వారముగా, పరలోకపు గవినిగా దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. ఆ రోజు యాకోబు కూడా తెలియజేశాడు ఏంటంటే ఇది దేవుడు నిలిచున్న స్థలము కదా, ఇది దేవుని మందిరమే, ఇది పరలోకపు గవినే, వేరొకటి కాదు అన్నట్లుగా యాకోబు అక్కడ తెలుసుకున్నాడు. అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఈరోజు యేసుక్రీస్తు వారు మనకు నేర్పించాలనుకుంటుంది కూడా అదే, ఏంటంటే దేవుని మందిరమే పరలోకపు గవిని. ఈ రోజుల్లో మనం చాలామంది భక్తి చేస్తున్నాం, బైబిల్ చదువుతూ ఉంటాం, ప్రార్థనలు చేస్తూ ఉంటాం, దేవుని మందిరానికి క్రమంగా వెళ్తూ ఉంటాం. కానీ చాలామందికి ఏ ఆలోచన, ఏ అవగాహన ఉండదంటే పరలోకం వెళ్ళాలి, పరలోకం నేను చేరాలి, పరలోకం చేరాలంటే ఎటువంటి భక్తి జీవితం కలిగి ఉండాలి, పరలోకంలో నేను ఉండాలంటే ఆ బంగారపు వీధిలో నేను తిరగాలంటే దేవునితో ఎటువంటి సంబంధం కలిగి ఉండాలి అన్న ఆలోచన చాలామందికి ఉండదు. అందరూ భక్తి చేస్తున్నారు, నేను భక్తి చేస్తున్నా, అందరూ ప్రార్థన చేస్తున్నారు, నేను ప్రార్థన చేస్తున్నా, అందరూ వాక్యం చదువుతున్నారు, నేను కూడా వాక్యం చదువుతున్నా, అందరూ మందిరానికి వెళ్తున్నారు, నేను కూడా మందిరానికి వెళ్తున్నా అన్నట్లుగా పోటీతత్వముతో భక్తి చేసే వాళ్ళు చాలామంది తయారైపోయారు. సో పాస్టర్లు కూడా చాలామంది అలాగే ఉన్నారు. ఆ పాస్టర్ గారి దగ్గర ఎంతమంది జనాలు వస్తుంటే ఆయన దగ్గరికి ఎంతమంది ఎలా వస్తున్నారని చెప్పి చూసి మరి ఆయనకంటే కొంచెం అట్రాక్టివ్గా మరి వెనక డిజైన్లు మార్చడము, లేకపోతే ఆ డ్యాన్సులు, ఆ పాటలు, ఆ కోయరు ఇలా కొంచెం అట్రాక్టివ్గా మార్చి జనాలను కొంచెం ఎక్కువగా ఆకర్షించడము, ఇవే చూస్తున్నాం. కానీ మనము లోకములో పరలోకమును గురించిన అవగాహన, మనిషి చనిపోతే నరకం ఉంది లేదా పరలోకం ఉంది, ఆత్మకు చావు లేదు, ఆత్మ పరలోకానికి వెళ్ళాలంటే మనం ఈ భూమి మీద ఎటువంటి భక్తి జీవితం కలిగి ఉండాలి, దేవునితో ఎటువంటి సహవాసం కలిగి ఉండాలి అనేది ఎవరు కూడా నేర్పించట్లేదు. అయితే ఈరోజు దేవుడు మనకు తెలియచేయాలనుకుంటుంది ఏంటంటే నువ్వు వెళ్తున్న మందిరం ఉంది కదా, ఆ మందిరానికి క్రమం తప్పకుండా వెళ్ళు. ఎందువల్ల నువ్వు వెళ్ళాలి అంటే ఆ మందిరమే పరలోకపు గవిని, ఆ మందిరమే దేవుని యొక్క పరలోకపు ద్వారము. దేవుడు చెప్తున్నాడు కదా, నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని, నా ద్వారా తప్ప ఎవరు కూడా మరి ఆ యొక్క మార్గం కూడా పోలేరు, నేనే ఆ మార్గాన్ని, ఆ దారికి నేను మార్గాన్ని అన్నట్టుగా యేసుక్రీస్తు వారు కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఒకసారి మీరు జాగ్రత్తగా చూస్తే నతనయేలు సందర్భంలో కూడా నతనయేలు యేసుక్రీస్తు వారిని అడుగుతాడు, ఏమనంటే నజరేతులో నుంచి ఏదైనా మంచిది రాగలదా అంటే యేసుక్రీస్తు వారు ఏమంటారంటే ఇక్కడ మత్తయి సువార్త 1వ అధ్యాయము 49 నుంచి అవుతుంది చూడండి. నతనయేలు బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజు అని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. అందుకు యేసు, ఆ అంజూరపు చెట్టు కింద నిన్ను చూచితిని, నేను చెప్పినందువల్ల నీవు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములు చూతు అని అతనితో చెప్పాను. మరియు ఆయన, మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనుషు కుమారుని పైగా ఎక్కుటయు దిగుటయు చూతులని మీతో నిశ్చయముగా చూపుచున్నానను. నతనయేలుతో యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే మనుషు కుమారుని పైన మరి దేవుని దూతలు ఎక్కుతాయి, దేవుని దూతలు దిగుతాయి, అట్లాంటి దర్శనాలు మీరు చూస్తారు అని నతనయేలుతో యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. అక్కడ మనం ఇప్పుడు ఒక వాక్యాన్ని మనం కంపేర్ చేసుకుందాం. ఇందాక యాకోబుకి ఒక నిచ్చెన కనపడింది కలలో, ఆ నిచ్చెన పైన కూడా దేవుని దూతలు ఎక్కుతున్నాయి, దిగుతున్నాయి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు, మనిషి కుమారుడు అంటే యేసుక్రీస్తు వారే కదా,
మనుషు కుమారుని పైన కూడా దేవదూతలు ఎక్కుతున్నాయి దిగుతున్నాయి. అంటే అర్థం ఏంటంటే ఆ నిచ్చెన మన ప్రభుని యేసుక్రీస్తు వారే. అంటే ఆకాశం అంటున్న ఆ నిచ్చెన ఎవరంటే మన ప్రభుని యేసుక్రీస్తు వారే. మనం పరలోకము చేరాలంటే మనకి మార్గం ఎవరంటే, మనకు నిచ్చెన ఎవరంటే యేసుక్రీస్తు వారే అని మనము అర్థం చేసుకోవాలి. ఈరోజు నువ్వు యేసుక్రీస్తు వారిని నమ్మకుండా, యేసుక్రీస్తు వారిని విశ్వసించకుండా మోక్షానికి వెళ్తున్నావు అనుకోవడము పరమ మూర్ఖత్వము. యేసుక్రీస్తు వారు చెప్పారు, ప్రతి మోకాలు నా ఎదుట వంగాలి, ప్రతి నాలుక నేనే ప్రభు అని ఒప్పుకోవాలి అని. ఈరోజు నువ్వు నీ నోటితో ప్రభువుని ఒప్పుకుంటే, నీ మోకాలు దేవుని ముందర వంగితే దేవుడు చెప్తున్నాడు, నేను నిన్ను రక్షిస్తాను. ఎవరైతే రక్షించబడాలని ఆశిస్తున్నారో, నిత్య నరకం నుంచి తప్పించుకోవాలని ఆశిస్తున్నారో, ఇదిగో నేను తప్పిస్తా, నా దగ్గర ఆ శక్తి ఉంది, నా దగ్గర అటువంటి ఐడియాస్ ఉన్నాయి, నా దగ్గర నేనే మార్గాన్ని, నేనే ఒక నిచ్చెనను అని చెప్పి యేసుక్రీస్తు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి ఈరోజు పరలోకము చేరాలంటే ముందు మనం కలిగి ఉండాల్సింది ఏంటంటే దేవుని మందిరముతో ఒక సంబంధము, దేవుని బిడ్డలతో ఒక సహవాసము, మందిరముతో మనకి ఒక సహవాసం అనేది ఉండాలి. ఎందుకంటే దేవుని మందిరమే పరలోకపు గవిని. నువ్వు పరలోకపు ద్వారము గుండా వెళ్ళాలి అంటే మందిరానికి వెళ్ళాలి. మందిరానికి క్రమం తప్పకుండా వెళ్ళకుండా, మందిరముతో ఎటువంటి సంబంధం లేకుండా నీకు తెలిసిన కొన్ని పుస్తకాలు చదువుకొని అదే భక్తి అనుకుంటే అది పరమ మూర్ఖత్వము. ఓకేనా? దేవుడు ఈ లోక జ్ఞానాన్ని వెర్రితనంగా చూస్తున్నాడు. వెర్రి వాళ్ళను దేవుడు ఆయన రాజ్యానికి తీసుకొని వెళ్ళడు. దేవునికి కావాల్సింది ఎవరంటే జ్ఞానవంతులు కావాలి. జ్ఞానులు కదా బంగారము సాంబ్రాణి బోళమును అర్పించి మరి ఆరాధించారు. కాబట్టి అటువంటి జ్ఞానులు దేవునికి కావాలి. దేవుని నువ్వు ఆరాధించాలంటే నీకు జ్ఞానము కావాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానము. కాబట్టి నీకు జ్ఞానము కావాలంటే దేవుని యందు భయభక్తులు నువ్వు నేర్చుకోవాలి. దేవుని యందు నువ్వు భయభక్తులు కలిగి ఉండాలంటే దేవుని మందిరానికి వెళ్ళాలి. నీ దేవుడిని యెహోవా మందిరముకు నువ్వు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొని కూడా వాక్యంలో రాయబడి ఉంటుంది. కాబట్టి ఈరోజు చాలామంది నిర్లక్ష్య ధోరణితో చాలామంది మందిరంలో కూర్చుంటారు, వినరు వాక్యాన్ని. పాటల వరకే కూర్చుంటారు, వాయిద్యాల వరకే కూర్చుంటారు, వాక్యాన్ని వినరు, వాక్యాన్ని వాళ్ళ హృదయం దాకా వెళ్ళనివ్వరు, వాక్యం ప్రకారం నడవాలన్న ఆలోచన రాదు, వాక్యాన్ని వినాలన్న ఆలోచన రాదు, వాక్యాన్ని క్రియల్లో పెట్టాలన్న ఆలోచన రాదు. వాక్యం వెంబడి వీళ్ళు సరిగా వెళ్ళే ప్రయత్నం చేయరు. అందువలన వీళ్ళు ఎక్కడికి వెళ్తారంటే నరకానికి వెళ్తారు. దేవుని మందిరానికి వెళ్తున్నారు కానీ దేవుని మందిరంతో సహవాసం కలిగి లేరు వీళ్ళు. కాబట్టి ఈరోజు దేవుని మందిరానికి వెళ్ళడం ద్వారా నీకు వచ్చే ఆశీర్వాదాలు కొన్ని చెప్తాను చూడండి. 13వ వచనం చదువుతాను చూడండి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమును ఇచ్చేదను. ఫస్ట్ ఆశీర్వాదము యాకోబుకు దేవుడు కలలో ఏమని చెప్తున్నాడంటే, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకు ఇస్తాను అని చెప్తున్నాడు. భూములు కలిగి ఉన్న వారిని మనం జనరల్గా ఏమంటాము? భూస్వాములు అంటాము, లేదంటే ఆర్థికంగా చాలా గొప్పగా వీళ్ళు ఆశీర్వదింపబడిన వారు అంటాము. అంటే దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే, ఫైనాన్షియల్గా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, ఆర్థికంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు ఎప్పుడైతే దేవుని మందిరానికి క్రమం తప్పకుండా వెళ్తావో దేవుడు నిన్ను ఆర్థికంగా దీవిస్తాడు, ఆర్థికంగా ఆశీర్వదిస్తాడు. అదేవిధంగా నీకు మాత్రమే కాదు, నీ సంతతికి అనగా నీ పిల్లల్ని కూడా దేవుడు ఆర్థికంగా ఆశీర్వదిస్తాడు నువ్వు దేవుని మందిరానికి క్రమం తప్పకుండా వెళ్ళడం ద్వారా. కాబట్టి ఈరోజు నుంచి దేవుని మందిరమే పరలోకపు గవిని. కాబట్టి ఆ పరలోక గవినిలో మనం అడుగు పెట్టాలంటే ముందు దేవుని మందిరంలో మనం అడుగు పెట్టాలి. దేవుని మందిరానికి వెళ్తే మొట్టమొదటిగా మనం పొందుకునే బ్లెస్సింగ్ ఏంటంటే ఆర్థికంగా మనము ఆశీర్వదింపబడతాము. 14వ వచనం, రెండో బ్లెస్సింగ్. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువు వలె నగును, నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతాన మూలముగాను ఆశీర్వదింపబడును. చూడండి, ఇక్కడ వ్యాపించదవు అన్న మాట మనకు కనిపిస్తుంది. దీన్ని మనం ఎట్లా నేర్చుకోవాలంటే, నిన్ను బట్టి ఇతరులను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. నువ్వు దేవుని నామానికి మహిమకరంగా జీవించినట్లయితే, నువ్వు దేవుని యొక్క మందిరానికి క్రమం తప్పకుండా వెళ్తున్నట్లయితే, నిన్ను బట్టి ఇతరులను, నిన్ను బట్టి నీ కుటుంబాన్ని, నిన్ను బట్టి నీ బంధువులను, నిన్ను బట్టి నీ స్నేహితులను, నిన్ను బట్టి ఇతరులను దేవుడు ఏం చేస్తాడంట? ఆశీర్వదిస్తాడంట. రెండో బ్లెస్సింగ్ ఏంటంటే, నిన్ను బట్టి ఇతరులను ఆశీర్వదిస్తాడు దేవుడు నువ్వు దేవుని మందిరానికి క్రమం తప్పకుండా వెళ్ళడం ద్వారా. మూడోదిగా, నువ్వు దేవుని మందిరానికి క్రమం తప్పకుండా వెళ్ళడం ద్వారా నువ్వు పొందుకునే బ్లెస్సింగ్ ఏంటంటే 15వ వచనం చదువుతుంది చూడండి.
ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను నేను నీతో చెప్పి నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా, ఇక్కడ యాకోబుతో దేవుడు ఏమంటాడంటే కలలో, నేను నీతో ఉంటాను, నువ్వు వెళ్ళే ప్రతి స్థలంలో కూడా నీతో నేను ఉంటాను అంటున్నాడు. అంటే దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే, దేవుడు మనము క్రమం తప్పకుండా దేవుని మందిరానికి వెళ్తున్నట్లయితే మనము చేసే ప్రయాణాలలో, మనము చేసే ప్రయత్నాలలో తోడుగా ఉంటాడంట. కొంతమందికి పరిమితి ఉంటుంది. మన తల్లిదండ్రులకి ఇంట్లోనే మనం చూస్తారు, ఇంట్లోనే మనతో ఉంటారు. మన స్నేహితులు బయటే మనతో ఉంటారు. లేకపోతే ఇంకా రకరకాల వాళ్ళు మనతో కొంత పరిమితుల వరకే మనతో ఉంటారు, ఎల్లప్పుడూ కూడా మనతో ఉండరు. కానీ దేవుడు ఏమంటాడంటే, నీ సమస్త ప్రయాణములలో, నీ సమస్త ప్రయత్నాలలో నేను నీకు తోడుగా ఉంటాను, ఎల్లప్పుడూ కూడా నేను నీతోనే ఉంటాను అంటున్నాడు యేసయ్య. హల్లెలూయా. కాబట్టి నువ్వు దేవుని మందిరానికి క్రమం తప్పకుండా వెళ్ళడం ద్వారా నువ్వు పొందుకోబోయే మూడో బ్లెస్సింగ్ ఏంటంటే, దేవుడు నీతో ఎల్లప్పుడూ కూడా ఉంటాడు. నీ ప్రయత్నాల్లో, నీ యొక్క ప్రయాణాల్లో దేవుడు నీతోనే ఉంటాడు. 4వదిగా మరలా 15వ వచనం చదువుతాం చూడండి. ఇదిగో నేను నీకు తోడయి ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశం నిన్ను మరలా రప్పించదు నేను నీతో చెప్పేది నెరవేర్చు వరకు నేను విడవని చెప్పగా, ఇక్కడ 4వ బ్లెస్సింగ్ ఏంటంటే, నేను నీతో చెప్పినది నెరవేరుస్తా. అంటే యాకోబుతో దేవుడు ఏదైతే చెప్తున్నాడో అదంతా కూడా నెరవేరుస్తా అంటున్నాడు. ఈరోజు దేవుడు మనతో కూడా ఏమంటున్నాడంటే, నీకు ఏదైతే నేను వాగ్దానాన్ని ఇచ్చానో ఆ వాగ్దానాలన్నీ కూడా నెరవేరుస్తా. అక్కడ నేను నీతో చెప్పింది నెరవేరుస్తా అంటున్నాడు యాకోబుతో. అంటే అర్థం ఏంటంటే, దేవుడు మన జీవితంలో ఏదైనా వాగ్దానం చేస్తే ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఆయన సమర్థుడు. సో 4వ బ్లెస్సింగ్ ఏంటంటే, నీవు ఏదైతే వాగ్దానాలు కలిగి ఉన్నావో ఆ వాగ్దానాలు అన్నీ కూడా దేవుడు నెరవేరుస్తాడు. ఎప్పుడు? నువ్వు క్రమం తప్పకుండా దేవుని మందిరానికి వెళ్తున్నట్లయితే. 5వదిగా 21వ వచనం చదువుతాను చూడండి. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకున్నటకు వస్త్రమును నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు తోడై ఉండును. ఇక్కడ యాకోబు బేరాలు ఆడుతున్నాడు దేవుడితో. ఏంటంటే, నేను మరలా నా యొక్క తండ్రి ఇంటికి క్షేమంగా రావాలి, నాకు ఆహారము వస్త్రాలు అన్నీ కూడా మరి దేవుడు ఇచ్చునుగాక, ఇలా ఇస్తే దేవుడు నాకు తోడై ఉన్నట్లు అని నేను అనుకుంటాను అన్నట్లుగా ఒక రకమైన బేరాలు. అంటే ఏదో నాకు ఇది ఇస్తే నేను నీకు అలా చేస్తాను అన్నట్లుగా ఒక రకమైన బేరాలు ఇక్కడ ఆడుతున్నాడు. ఇది రెండో అర్థంగా మనం తీసుకున్నట్లయితే మనకి దేవుడు ఏం నేర్పిస్తాడంటే, నీవు దేవుని మందిరానికి క్రమం తప్పకుండా వెళ్తున్నట్లయితే దేవునితో దయచేసి బేరాలు ఆడొద్దు. నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏదైనా గుర్తులు అడుగు దేవుణ్ణి, ప్రభువా మరి నా భార్య మరి ఇలా ఉండాలని ఆశిస్తున్నాను, ఈ అమ్మాయి నా భార్యనా, దానికి గుర్తేంటి? ఈ వ్యాపారం నేను చేయాలనుకుంటున్నాను, మరి ఈ వ్యాపారం నేను చేయొచ్చు, దాని గుర్తేంటి? ఈ సేవ నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, ఇలా సేవ స్టార్ట్ చేయడానికి నాకు ఏమైనా గుర్తులు ఉన్నాయా? ఇలాంటి గుర్తులు నువ్వేమైనా దేవుని దగ్గర నుంచి తెలుసుకోవచ్చు. అంతేగాని బేరాలు ఆడకూడదు దేవుణ్ణి. నాకు అది ఇస్తే నేను ఇలా చేస్తాను, నాకు ఇది ఇస్తే అలా చేస్తాను, నువ్వు ఇలా ఇస్తాను నేను వస్తాను అని బేరాలు దేవునితో ఆడడానికి వీల్లేదు. దేవుని మందిరానికి పోవు నీవు, క్రమం తప్పకుండా దేవుని మందిరానికి పోవు నీవు దేవునితో బేరాలు ఆడకూడదు. ఏదైనా గుర్తులు అడుగు దేవుణ్ణి, ఖచ్చితంగా దేవుడు నాకు గుర్తులు తెలియజేస్తాడు. 22వ వచనము, మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును, మరియు నీవు నాకు ఇచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదని మొక్కుకొనెను. ఇక్కడ యాకోబుకు దేవుడు సమస్తమును ఇచ్చినప్పుడు దాంట్లో ఖచ్చితంగా 10వ వంతు నేను చెల్లిస్తాను, ఒక 10% నేను నీకు ఇస్తానయ్యా అన్నట్లుగా మరి ఇక్కడ యాకోబు మొక్కుకుంటున్నాడు. ఈరోజు మనము కూడా దేవుని మందిరానికి క్రమం తప్పకుండా వెళ్తున్న మనము కూడా ఒక 10% దేవుని మందిరంలో ఇచ్చే మనస్తత్వం కలిగి ఉండాలి. అంతేగాని నువ్వు మరి ఏదో ఒక 10 రూపాయలు, ఒక పావలానో, లేకపోతే ఒక 5 రూపాయలు, ఒక మరి 20 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు కాగితం వేసేసి వచ్చేవాడిగా ఉండటానికి వీల్లేదు. నువ్వు ఎంత సంపాదిస్తున్నావో దాంట్లో 10% తీసి ఆ కానుకల పెట్టులో లేకపోతే ఆ మందిరములో ఇచ్చే ప్రయత్నం, లేదా ఆ పాస్టర్ చేతికి ఇచ్చే ప్రయత్నం నువ్వు చేయి. అంతే తప్ప నువ్వు దేవుని చేత ఆశీర్వదింపబడుతూ మరి దేవునికి ఇవ్వాల్సి దేవునికి ఇవ్వకుండా దేవుని నామానికి అవమానకరముగా దేవుని సొమ్మును దొంగిలించేవాడిగా ఉండటానికి వీల్లేదు. ఇక్కడ యాకోబు మనకు నేర్పిస్తుంది ఏంటంటే, నాకు నువ్వు ఇచ్చిన అంతట్లో కూడా నేను 10% నీకు ఇస్తానయ్యా, 10వ వంతు నీకు చెల్లిస్తానయ్యా అని ఇక్కడ మొక్కుకుంటున్నాడు. కాబట్టి ఈరోజు మనం కూడా ఏం చేయాలంటే, దేవుని మందిరానికి క్రమం తప్పకుండా వెళ్తున్న మనము 10% దేవుని మందిరానికి ఇచ్చేవారముగా ఉండాలి. 7వది 22వ వచనం ఒకసారి చదువుతున్నాం చూడండి. 21 నుంచి, అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారము ధరించుటకు వస్త్రము నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును.
ఇక్కడ మనం గమనించినట్లయితే, మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును, మరియు నీవు నాకు ఇచ్చే యావత్తులో 10 నిశ్చయము నీవు చెల్లించదని మొక్కుకొనెను. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు మనకు తండ్రిగా లేదంటే దొంగగా మరి ఎట్లా నీకు ఉన్నాడు? యేసయ్య నీకు తండ్రిగా ఉన్నాడా లేదంటే దొంగగా ఉన్నాడా? దేవుని మందిరానికి క్రమం తప్పకుండా వెళ్తున్న నీకు యేసయ్య తండ్రిగా ఉన్నాడా లేకపోతే దొంగగా ఉన్నాడా? చెప్పాడు కదా యేసయ్య, నేను దొంగ వలె వస్తాను అని. సో దొంగ వలె వచ్చినప్పుడు మరి మనము సిద్ధపడి లేకపోతే మనము భయపడాలి. అమ్మో దొంగ వచ్చేసాడు అని రొమ్ము కొట్టుకోవాలి మనం. అదే యేసయ్యను మనం తండ్రిగా అనుకున్నట్లయితే మనము మన ఇంటికి ఈరోజు మనం ఎలా అయితే స్వతంత్రంగా వెళ్ళి మన ఇంట్లో మన సోఫాలో కానీ మన బెడ్ మీద కానీ ఎలా అయితే స్వతంత్రంగా పండుకుంటామో ఎలా అయితే కూర్చుంటామో పరలోకానికి కూడా అంత స్వతంత్రంగా మనం వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే మన తండ్రి యేసే కదా. నువ్వు నిత్యము కూడా దేవుణ్ణి మరి నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకముతో నీ దేవుడైన ప్రభును ప్రేమించాలి. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమిస్తూ దేవుడు చెప్పిన ప్రతి ఆజ్ఞను నువ్వు పాటిస్తూ దేవుని నామానికి మహిమకరముగా, ఆనందముగా, సంతోషముగా దేవుడు చెప్పింది చేస్తూ నువ్వు దేవుని వాక్యాన్ని జ్ఞానిస్తూ వాగ్దానాలు మరి పట్టుకొని ప్రార్థన చేస్తూ మంచి ప్రార్థన పరుడుగా నువ్వు మరి జీవిస్తున్నట్లయితే, దేవుని మందిరానికి క్రమం తప్పకుండా నువ్వు వెళ్ళేవాడివైతే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీకు దేవుడు తెలుసు కదా, నీకు యేసయ్య తెలుసు కదా, ఆయన తండ్రిగా నీకు తెలుసు కదా. సో తండ్రి కుమారులను శిక్షిస్తాడా? శిక్షించడు కదా. తండ్రి కుమారుని శిక్షించడు. ఎందుకు శిక్షించడు? ఆయన బిడ్డలం కాబట్టి మనకు తీర్పు కూడా ఉండదు, డైరెక్ట్గా మనం పరలోకానికి వెళ్ళిపోతాం అన్నమాట. కానీ నువ్వు ఒకవేళ సిద్ధపడకపోతే నీకు రకరకాల శ్రమలు, రకరకాల తీర్పులు, రకరకాలుగా దేవుడిని విడిచిపెడతాడు. ఈ భూమి మీదే ఉండిపోతావు నువ్వు. తర్వాత నరకంలో తీసి పడేస్తాడు నీ ఆత్మను తీసుకెళ్ళి దేవుడు. సో అటువంటి పరిస్థితి నీకు రాకముందే దేవుడిని ఈరోజు మనము తండ్రిగా అంగీకరిద్దాం. దేవుడిని మనం తెలుసుకుందాం. కొంతమంది పాస్టర్లు దేవుని దగ్గరికి వెళ్ళి నీ నామను నేను ప్రవచింపలేదా, నీ నామను నేను దయ్యాలు వెళ్ళగొట్టలేదా అంటే దేవుడు ఏమంటున్నాడంటే అక్రము చేయు వల్ల మీరెవరో నాకు తెలియదు పొండి అంటున్నాడు. సో ఈరోజు మరి దేవుడు పాస్టర్స్ని విశ్వాసులనే తెలియదు అంటున్నాడు. మరి నువ్వు నేను ఎంత? కాబట్టి దేవుడు మెచ్చే భక్తి చేద్దాం. దేవుని మందిరమే పరలోకపు గవిని కాబట్టి పరలోకం మనం చేరాలంటే, పరలోక ద్వారం గుండా మనం వెళ్ళాలంటే యేసుక్రీస్తు ఒక నిశ్చయ ఉన్నాడు. ఆయన మనం వెంబడించాలి. మన హృదయములో ఆయన యేసు ప్రభు అని ఒప్పుకోవాలి. మన కొరకు ఆయన రక్తము కార్చాడు, మన పాపాలను క్షమించగలడు, ఆయనే నా దేవుడు, ఆయన నన్ను పరలోకం తీసుకెళ్ళగలడు అన్న విశ్వాసం నీలో ఉండాలి. విశ్వాసంతో దేవుడిని నువ్వు చూస్తూ విశ్వాసంతో నువ్వు ప్రయాణం చేయాలి. ఖచ్చితంగా నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ రోజు నుంచి నువ్వు క్రమం తప్పకుండా దేవుని మందిరానికి వెళ్ళాలి. ఎందుకంటే దేవుని మందిరమే పరలోకపు గవిని కాబట్టి క్రమం తప్పకుండా నువ్వు దేవుని మందిరానికి వెళ్ళాలి. దేవుని మందిరానికి వెళ్తే నువ్వు ఆర్థికంగా ఆశీర్వదింపబడతావు. దేవుని మందిరానికి వెళ్తే నువ్వు నిన్ను బట్టి ఇతరులు ఆశీర్వదింపబడతారు.